మిత్రులకి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ, సతీష్ గారికి, అలాగే మా అన్న దేవరాజు గారికి, మోదీ గారికి, అలాగే రాహుల్, ఇంకా జోసఫ్, అందరికీ నమస్కారం. ఈరోజు మొదటిగా ఈ ప్రెస్ మీట్ మొదలుపెట్టే ముందు హృదయపూర్వకంగా నేను గంటా రాహుల్కి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్. యూర్ ఏ యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ. అండ్ దెన్ మీకు ఒక సుందర్ కుమార్ లాంటి ఫాదర్ ఉన్నారు. సుందర్ కుమార్ కూడా చిన్నప్పటి నుంచి పోరాటాల నుంచే వచ్చాడు పైకి, ఎవరికి దాసోహం రాలేదు. కాబట్టి సుందర్ కుమార్ తనయుడిగా అండ్ దెన్ అమెరికా వెళ్ళి ఇక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేద్దామని అనుకున్న ఈ యొక్క సేవా తత్పరతని నేను గౌరవిస్తూ, డెఫినెట్ గా సుందర్ కన్నా ముందుగానే నువ్వు కానీ నా దగ్గరికి వచ్చినట్లయితే ఎన్నో నిల్చోబెట్టు. బట్ అనౌన్స్ అయిపోయి చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. రీహో నువ్వు పెద్ద మనసు చేసుకున్నది కాబట్టి నేను డెఫినెట్ గా నీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను, పొలిటికల్ బాధ్యత డెఫినెట్ గా నాన్నతో పాటు నేను కూడా తీసుకుంటాను డెఫినెట్ గా. బట్ నీకు మట్టుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. వన్ థింగ్, ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఈ రోజున ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, 8 నెలలు దాటేస్తుంది. ఈ రోజున పేద ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వర్గాలు కానీ చాలా దారుణంగా నష్టపోయి ఏమీ తోచని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాయి. దానికి కారణం మనందరికీ తెలుసు. ఎలక్షన్లో నెగ్గడానికి ఒక మాట, ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, లేకపోతే పేదలను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని చెప్పి ఈ రోజున డబ్బు లేదంటారు. ఆ రోజే అడిగారు, డబ్బు లేదంటున్నారు ఖజానాలో, మీరు ఎలా అమలు చేయగలరంటే మేము ఎలా చేయగలం, మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజున గప్పాలు కట్టారు. తీరా ఈరోజు వచ్చినప్పటికల్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రకరకాల వంకలు చెప్తున్నారు. ఈసారికి తల్లికి వందనానికి ఈ సంవత్సరం లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము, లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేము, ఏమి ఇవ్వలేము. ఒక పెన్షన్ తప్పితే, అలాగే ఉచిత బస్సు ఇవ్వలేము. ఒక పెన్షన్ తప్పితే ఏమీ సూపర్ 6 అన్న పథకాలు ఏమీ అమలు చేసిన పరిస్థితుల్లో లేవు. అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా నైరాశ్యం వచ్చింది, ప్రభుత్వం పట్ల విముక్తి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్కి పంపించగలిగితే మన తరపున, ప్రజల తరపున ఒక గొంతుకు మనకి కౌన్సిల్లో వినపడుతుంది. ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి, గడ్డం విజయ్ సుందర్, జీవి సుందర్. ఖచ్చితంగా ఆ గొంతుక అయితే ప్రభుత్వం దిగొస్తుంది. కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏవి కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు వైఎస్ఆర్సీపీ అయితే శాసనసభకే వెళ్ళట్లేదు, శాసన మండలిలో కూడా
శాసనమండలి చైర్మన్ గారు తప్పితే తెగనోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితులు ఏదో అప్పుడప్పుడు సత్యబాబు గారు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది. ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్కి కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎస్సీకి దళితులకి చెందిన స్కీములు సుమారు 26 స్కీములు తీసేసింది. ఈ రోజున స్కీములన్నీ పెడతానని వచ్చాడు. ఒక్క స్కీమ్ని కూడా ఈయన ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ పీజీ స్టూడెంట్స్ ఆ స్కీమ్లోనే నేను పీజీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది అలాగే చేస్తున్నారు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకు సంబంధించిన స్కీమ్ కూడా తీసేశారు జగన్మోహన్ రెడ్డి. అదే కొనసాగిస్తున్నాడు చంద్రబాబు. ఇంకా అన్ని స్కీముల విషయాల్లోనూ కూడా అదే పరిస్థితి మనకి కనబడతా ఉంది. కాబట్టి దీనికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త. నువ్వు అధికారంతో రెచ్చిపోయి అధికారం నీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు కానీ ప్రజలను మర్చిపోతున్నావు. కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోరు. నువ్వు ఇచ్చిన హామీల గురించి ఈ ఓటు నీకు అగెనిస్ట్ గా వేస్తున్నారు అని చెప్పడానికన్నా ఈ రోజున ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి సుందర్కి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మొన్న జోసఫ్ మీ ఊరి పేరేంటి? ఏలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ ఫ్లెక్సీని నేను స్వయంగా వెళ్ళాను. అక్కడికి స్వయంగా అడిగితే అతను కాలుతో తన్ని ఆ ఫ్లెక్సీని చింపేసి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళడానికి అడ్డం కాదు, అది ఒక విధంగా గుడికి రక్షణ కింద కట్టారు అక్కడ ఎస్సీస్ దళితులు. అంతేకాకుండా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం పక్కన ఆ నాగేంద్రుడి బొమ్మను పెట్టుకున్నాను కూడా పర్మిషన్ ఇచ్చి దారి ఇచ్చారు. అంతేగాని దానికి అడ్డంగా వినాయకుడి యొక్క ఇది కడితే వాళ్ళు దించేసుకున్నారు. అటువంటి చోట మళ్లీ రక్షణ కింద కట్టాలని వీళ్ళు కడితే దాన్ని ఇష్టానుసారంగా ఎంతో కర్కశంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అతను దళితుల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ అంబేద్కర్ ని అవమానించే రీతిలో ప్రవర్తించి, పైగా క్రైస్తవులందరినీ కూడా మీకు 29,000 చర్చిలు మీకు ఎందుకు? నువ్వెవడు అసలు 2% ఉన్న వాళ్ళకి 29,000 చర్చిలు కావాలా? ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. హిందూ దేవుణ్ణి హిందువులు కొలుచుకుంటారు, క్రైస్తవుల దేవుణ్ణి క్రైస్తవులు కొలుచుకుంటారు, ముస్లింలు అల్లాను కొలుచుకుంటారు. ఒకరి మతంలోకి నువ్వు జోక్యం చేసుకునే అవసరం నీకేమీ లేదు. ఈరోజు వేంపాడులో ఒక చర్చిని 15 సంవత్సరాల నుంచి ఉన్న చర్చిని ఈ రోజున అక్కడ కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను అధికారులకి, ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద మీరు కేసు పెట్టలేదు. కేసు పెట్టకుండా అతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సన్మానం చేశారు. అంటే దళితుల పట్ల మీకు ఎటువంటి భావం ఉందో మాకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా దళితులను అవమానించే వాళ్ళకి పెద్దపీట వేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ కృతనిశ్చయమే రఘురామకృష్ణరాజు యొక్క డిప్యూటీ స్పీకర్. కాబట్టి చర్చిల్ని కూలగొట్టాలి, లేకపోతే చర్చిల ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న ఒక కుత్సితపు ధోరణితో ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు, ఏ ఒక సెక్యులర్ భావాలు గల ఏ హిందువు కూడా ఒప్పుకోడు, ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇతర మతాలను దూషించే పరిస్థితుల్లోకి వెళ్లరు క్రైస్తవులు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, ఈ ఎలక్షన్స్ ని ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాం. నెగ్గడానికి కారణం మీరే. ఎందువల్లంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఆయన 11వ తారీఖున అనౌన్స్ చేశాడు. 572 కోట్లు రిలీజ్ చేస్తున్నాను. పండక్కి జీతాలు ఏమన్నా ఇవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసాం. నిన్న అతను లోకేష్ ఇంకొక 260 కోట్లు 61 కోట్లు ఎంత 216 కోట్లు ఇస్తారని చెప్పి అతను అనౌన్స్ చేశాడు. మొత్తం 778 కోట్లు. 778 కోట్లు అంటే కాలేజీకి ఎంత వస్తుందో తెలుసా? ఒక్కొక్క కాలేజీకి ఒక నెల
ఫీజు అంటే నెల జీతాలు కూడా రావు. 6 నెలల నుంచి ఈ రోజున ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ రోజున అలోమంటూ ఉన్నారు. 6 నెలల నుంచి జీతాలు లేవు. మాకు చంద్రబాబు నాయుడు 2019 నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోనూ ఇది ఇప్పుడున్న ప్రజెంట్ కాలం కలిపితే సుమారు 2 కోట్లు మా కాలేజీ కావాలి. చిన్న కాలేజ్, డిగ్రీ కాలేజ్. అటువంటిది ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నికల్ కాలేజీల్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఎవరంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అనౌన్స్ చేయకపోతే వాళ్ళు ఏదో డబ్బులు కట్టుకుని ఎంతమంది వస్తే అంతమందితో నడుపుకునే పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి సంవత్సరాలు అదే రకంగా చేస్తా ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ ఈ రోజున హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని హాస్పిటల్ వెళ్తుంటే ఆరోగ్యశ్రీ మీద మేము జాయిన్ చేసుకో, మీరు డబ్బులు కడితేనే జాయిన్ చేసుకోండి అంటున్నారు. దాంతో వాళ్ళతో ప్రభుత్వ పరంగా ఏమన్నా చర్చలు జరుపుతున్నారంటే ప్రభుత్వ పరంగా కూడా చర్చలు జరపట్లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కానీ ఈయన వెళ్ళి ఢిల్లీలో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ఏదో అభివృద్ధి చెందిపోతుంది, ఆంధ్రప్రదేశ్ కి సంపద సృష్టించడం. నువ్వు చెప్పించాలి, సంపద ఎక్కడుంది? నువ్వు వెళ్ళి దావోస్ నుంచి ఖాళీ చేతులతో వచ్చావు. నీ మీద ప్రపంచంలో ఎవరికి నమ్మకం కుదరట్లేదు. నువ్వు చెప్పే అబద్దాలకి, నువ్వు చేస్తున్న గ్రాఫిక్స్ కి నీ మీద ఎవరు కూడా నీకు ఇదవ్వట్లేదు. అందుగురించే ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజల వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా ఉంది. ఈ ప్రజల వ్యతిరేకతతోనే మేము ఆ వ్యతిరేక